టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఆయన అభిమానులు మే 17న బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్లో ప్రత్యేకమైన నివాళి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు వైట్ జెర్సీ ఫర్ విరాట్ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా వారు టెస్టు క్రికెట్కు ప్రతీకగా భావించే తెలుపు రంగు జెర్సీలు ధరించి కోహ్లీ టెస్టు క్రికెట్లో అందించిన సేవలకు గౌరవం తెలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా కొంతమంది అభిమానులు కోహ్లీ పేరు మరియు జెర్సీ నెంబర్తో కూడిన తెలుపు టెస్టు జెర్సీలు ధరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విధంగా స్టేడియం మొత్తం తెలుపు రంగుతో నిండిపోయేలా చేసి కోహ్లీకి ఒక ప్రత్యేకమైన వీడ్కోలు ఇవ్వాలని వారు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ ఐపీఎల్ 2025 సీజన్లో విరామం తర్వాత మొదటి మ్యాచ్ కావటం మరియు కోహ్లీ తన ఐపీఎల్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న సందర్భంలో ఈ నివాళి మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కోహ్లీ టెస్టు క్రికెట్లో చేసిన అపూర్వ కృషికి ఇది అభిమానుల నుండి ఒక గౌరవప్రదమైన గుర్తింపు. టెస్టు క్రికెట్లో భారత జట్టు యొక్క రెండు ప్రధాన స్తంభాలు అయిన రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ 2025 మేలో అనూహ్యంగా టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ కెరీర్లో భారత క్రికెట్కు అపూర్వమైన సేవలు అందించారు. విరాట్ కోహ్లీ 123 టెస్టుల్లో 9,230 పరుగులు చేసి 30 శతకాలు సాధించారు. రోహిత్ శర్మ 67 టెస్టుల్లో 4,301 పరుగులు చేసి 12 శతకాలు నమోదు చేశారు. వీరిద్దరూ తమ కెరీర్లో అనేక విజయాలను సాధించి భారత జట్టును గౌరవప్రదంగా ముందుకు నడిపించారు. విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీలో 40 టెస్టు విజయాలను సాధించి భారత టెస్టు క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచారు. రోహిత్ శర్మ కూడా తన నాయకత్వంలో జట్టును విజయపథంలో నడిపించారు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం మరియు పరస్పర గౌరవం వారి ఆటలో ప్రతిఫలించింది. విరాట్ కోహ్లీ తన టెస్టు రిటైర్మెంట్ తర్వాత తన సోదరుడు వికాస్ కోహ్లీకి ధన్యవాదాలు తెలిపారు. వికాస్ కోహ్లీ కూడా తన సోదరుడి టెస్టు కెరీర్ను గర్వంగా గుర్తు చేసుకున్నారు. ఇది వారి కుటుంబ బంధాన్ని మరియు కోహ్లీకి కుటుంబం నుండి లభించిన మద్దతును ప్రతిబింబిస్తోంది. వీరిద్దరి టెస్టు రిటైర్మెంట్ తర్వాత భారత క్రికెట్లో నాయకత్వంలో ఖాళీ ఏర్పడింది. జస్ప్రీత్ బుమ్రా తదితర ఆటగాళ్లు కొత్త నాయకత్వ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. వీరిద్దరి రిటైర్మెంట్కు సంబంధించి బీసీసీఐపై సరైన వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించకపోవటం వల్ల విమర్శలు వచ్చాయి. అనిల్ కుంబ్లే వంటి మాజీ క్రికెటర్లు వీరికి గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. వీరిద్దరి టెస్టు రిటైర్మెంట్ భారత క్రికెట్లో ఒక శకం ముగిసినట్టు సూచిస్తోంది. వీరిద్దరూ తమ ఆటతో, నాయకత్వంతో మరియు వ్యక్తిత్వంతో భారత క్రికెట్ను గౌరవప్రదంగా ముందుకు నడిపించారు. వీరిద్దరి సేవలను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.